నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మార్గశిర శుక్ల దశమి తిథి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో, అలాగే శుక్రవారం సందర్భంగా లలితా అమ్మవారికి సంబంధించిన ఏ నామాన్ని చదువుకుంటే లలితా అమ్మవారి అనుగ్రహం కలిగి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగింపజేసుకోవచ్చు, ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు, వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు, శారీరక మానసిక అనారోగ్య సమస్యలు తొలగింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. ప్రధానంగా చతుర్వర్గ చింతామణి, పురుషార్థ చింతామణి అనే ప్రామాణిక గ్రంథాల ప్రకారం మార్గశిర మాసం శుక్లపక్షం దశమి తిథి నాడు ధర్మవ్రతము లేదా ఆరోగ్య వ్రతము అనే పేరు కలిగినటువంటి వ్రతాన్ని ఆచరించాలి. ఈ రెండు ప్రామాణిక గ్రంథాల ప్రకారం ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈ ధర్మవ్రతం, ఆరోగ్య వ్రతం సందర్భంగా సూర్యుణ్ణి పూజించాలని ఈ ప్రామాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. సూర్య భగవానుడికి సంబంధించిన ప్రత్యేకమైన వ్రతాన్ని ఆచరించాలి. ఈ వ్రతం ఎలా ఆచరించాలంటే, స్నానం చేసిన తర్వాత మీ గృహంలో పూజా మందిరంలో పూజా పీఠం మీద సూర్య భగవానుడు 7 గుర్రాలతో ఉన్నటువంటి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి. చిత్రపటం అందుబాటులో లేకపోతే తమలపాకు మీద తడిగంధంతో గుండ్రంగా ఒక రూపును గీసి ఆ రూపుని సూర్యనారాయణమూర్తి స్వరూపంగా భావించుకోవాలి. అయితే ధర్మవ్రతం, ఆరోగ్య వ్రతం సందర్భంగా కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కలశం ఏర్పాటు చేసుకొని కలశం దగ్గర సూర్యుడి చిత్రపటాన్ని కానీ లేదా తమలపాకు మీద తడిగంధంతో సూర్యుడి రూపాన్ని కానీ గీయాలి. అలాగే పూజాపీఠం మీద ఒక పద్మం ముగ్గును కూడా బియ్యపు పిండితో గీయాలి. వీలైతే ఒక రథం ముగ్గును కూడా అక్కడ ఏర్పాటు చేసుకోవాలని ధర్మశాస్త్రంలో చెప్పడం జరిగింది. రథం ముగ్గు గీయటం వీలు కాకపోతే కనీసం పద్మం ముగ్గు అయినా సరే అక్కడ ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత ఎర్రటి పుష్పాలతో కుంకుమ కలిపిన అక్షింతలతో పూజ చేస్తూ సూర్య భగవానుడి అష్టోత్తర శతనామావళి 108 నామాలు చదువుకోవాలి. 108 నామాలు చదువుకోలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా ఓం శ్రీ సూర్యాయ నమః అనే మంత్రాన్ని కానీ, ఓం సవిత్రే నమః అనే మంత్రాన్ని కానీ చదువుకుంటూ పూజ చేయాలి. పూజ పూర్తయ్యాక కర్పూర హారతి ఇచ్చి గోధుమలతో తయారు చేయబడిన పదార్థాలు నైవేద్యంగా సమర్పించి కుటుంబ సభ్యులు ప్రసాదంగా స్వీకరించాలి. కలశం ఏర్పాటు చేసుకుని ఇలా సూర్యుడిని పూజ చేస్తే సూర్యుడి అనుగ్రహం వల్ల ప్రమోషన్లు త్వరగా సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే రాజకీయాల్లో మంచి పదవులు లభించడానికి, అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి కూడా ఈ ఆరోగ్య వ్రతం, ధర్మవ్రతం అనేది విశేషంగా సహకరిస్తుంది. మార్గశిర శుక్ల దశమి సందర్భంగా ఈ వ్రతం చేసి సూర్యుడి విశేషమైన అనుగ్రహానికి పాత్రలు కండి. అలాగే శుక్రవారం సందర్భంగా లలితా అమ్మవారికి సంబంధించిన ఒక మంత్రాన్ని ఇంట్లో దీపారాధన చేశాక జపించుకున్నట్లయితే అమ్మవారి అనుగ్రహం ద్వారా శారీరక మానసిక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి, ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు. ఆ మంత్రం ఏంటంటే ఓం మహాబలాయై నమః. ఇది మంత్రం. అమ్మవారు వాయు శక్తిని కలిగి ఉండి ప్రకృతిని నియంత్రణలో ఉంచుతోంది. అందుకే మహాబలాయై నమః అంటూ ప్రార్థిస్తాం. అలాగే లలితా అమ్మవారికి బల, అతిబల అని 2 శక్తులు ఉన్నాయని బ్రహ్మాండ పురాణంలో చెప్పారు. ఈ బల, అతిబల అనే శక్తుల రూపంలో ఉంటుంది కాబట్టి మహాబలాయై నమః అంటూ అమ్మవారిని కీర్తిస్తాం. పంచభూతాల శక్తి అమ్మవారిలోనే ఉంటుంది. అందుకే మనకి శ్రీచక్రంలో కూడా శ్రీచక్రం త్రిపుర సుందర్య బ్రహ్మాండాకారమీశ్వరి పంచభూతాత్మకం చైవ తన్మాత్రాత్మకమేవచ ఇంద్రియాత్మకమేవంచ మనస్తత్వాత్మకం తథా మాయాది తత్వరూపంచ తత్వాతీతంచ బైందవం అంటూ ఆ శ్రీచక్రంలో ఉన్నటువంటి శక్తి మొత్తం చెప్పేటప్పుడు కూడా పంచభూతాల శక్తి అక్కడ ఉందని వివరిస్తారు. కాబట్టి అమ్మవారు శక్తి స్వరూపం కాబట్టి ఆ శక్తి మొత్తం బలం రూపంలో ఉంటుంది కాబట్టి ఓం మహాబలాయై నమః అంటూ అమ్మవారిని మనం ప్రార్థించుకోవాలి. ఈ మంత్రం జపించేటప్పుడు మారేడు దళాలతో లలితా అమ్మవారి చిత్రపటానికి పూజ చేయాలి. మారేడు దళాలతో పూజ చేస్తూ ఈ మంత్రం చదివి ఆవు పాలు నివేదన చేయాలి. ఇలా చేస్తే శారీరక మానసిక అనారోగ్య సమస్యలు తొలగింపజేసుకోవడంతో పాటుగా ఆర్థికంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు, ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు. కాబట్టి మార్గశిర శుక్ల దశమి సందర్భంగా ధర్మవ్రతం చేయండి. శుక్రవారం సందర్భంగా లలితా మంత్రం చదువుకోండి, సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, గీతా జయంతి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో, వైకుంఠ ఏకాదశి పర్వదినం వెనక ఉన్నటువంటి పురాణ రహస్యం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం.
ఈ బంధాలన్నీ తీసుకొచ్చి నీతో అనుబంధం పెట్టుకుంటున్నానయ్యా. ఇదొక్కటి చేయగలిగినా చాలు కదా. అందుకు ఇది ఒక్కటి, ఈ ఒక్కటి కూడా అంత తేలిక కాదండి. కనీసం ఇది కూడా చేయకపోతే తరించడం తేలిక కాదు, గుర్తుపెట్టుకోండి ఇక్కడ. కనీసం ఇదేనా చేయగలగాలి. త్వం జననీ పితా చ మమ దైవతమీశ గురుస్సఖేసిత త్వం జగదీశ బంధురపి వస్తు చ మూలధనంచ జీవితం త్వం జయధామ భూమ పరతత్వమవైమి నకించనా పరం. నువ్వే పరతత్వమని, నువ్వే సర్వమునకు ఆధారమైన వాడని ఇది తెలుసు. ఇంతగా తప్ప నాకు మరి ఒకటి తెలియదు, ఇంకేమీ తెలియదు, అన్నీ నువ్వే అని ఒక్క మాట మాత్రమే తెలుసుకుని త్వంజనమైషమాసు శివశంకర మామవ పార్వతీపతే. త్వంజనమైషమాసు అంటే ఈ జనుణ్ణి, వీడు ఏ జనుడు? నీ జనుడు, నీవాడు. వీడిని ఆశు, వెంటనే ప్రతి శ్లోకంలో ఆశు అనే మాట మాత్రం వస్తున్నది. వెంటనే అనుగ్రహించవయ్యా అన్నారు. ఇదే మాట నిన్ను నమ్మిన రీతి నమ్మనురులన్ నీకన్న నాకెన్నలేరన్నల్ దమ్ములు తల్లిదండ్రులు గురుండాపత్సహాయుండు ఓ ఎన్నా ఎన్నడు నన్ను సంస్కృతి విషాదాంబోధి దాటించి. సంస్కృతి విషాదాంబోధి అంటే సంసారమనే సముద్రం. ఓ ఎన్నా ఎన్నడు నన్ను సంస్కృతి విషాదాంబోధి దాటించి అచ్చిన్నానంద సుఖాబ్ది తేల్చెదు కదే శ్రీకాళహస్తీశ్వర అన్నారు ధూర్జటి గారు. ఇదే భావాన్ని నిన్ను నమ్మిన రీతి నమ్మనురులన్. ఇది ఒకటి అనుకున్నా చాలు కదా. మొత్తాన్ని చెప్పాల్సింది చెప్పాడు, ఇంకేం మిగిలింది? శ్రీ అని ప్రారంభించి పిలిచి కూర్చోబెట్టి గోలంతా చేసి, అయ్యా విన్నావా, ఇంక నీకు జయ జయాలు పలికి ముగిస్తాను నా గోలని అంటున్నాడు. జయ జయ హార హార శశి చారు శరీర వికాస హాస భృత్ జయ జయ శాంతదాంత వసు చంద్ర రవీక్షణ నిత్య నృత్య కృత్ జయ జయ చండ దండధర శాసన సంతత భక్త సక్త హుర్జయ జయ శేషభూష శివశంకర మామవ పార్వతీపతే. శివశంకర మామవ పార్వతీపతే. శ్రీకారంతో మొదలుపెట్టాడు, జయకారంతో ముగించాడు. ఈ రెండిటి మధ్యన తన హృదయాన్ని విప్పి స్వామి పాదాలపై పరచి సమర్పణం చేసుకున్నారు. ఇప్పుడు చెప్పండి, సంపూర్ణ స్థుతి అవునా కదా? ఇప్పుడు ఎందుకు చెప్పానో తెలిసింది కదా. ఈ సంపూర్ణ స్థుతి శివకర్ణామృతంలో మనం గ్రహిస్తూ మనందరం నిత్యం స్వామి దగ్గర కూర్చొని పరిశీలించవలసిన 12 అంశాల లాంటి శ్లోకాన్నే అపరాధ క్షమాపణ స్తోత్రము అని మరొక భాగాన్ని కూడా ఇదే అప్పయ్య దీక్షితులు రచించారు. శివ అపరాధ క్షమాపణ స్తోత్రం. ఈ శ్లోకములు కూడాను చాలా ప్రసిద్ధిగా వ్యాఖ్యానం చెప్పుకునేటటువంటి శ్లోకములు ఇవి. ఇవి కూడా శివకర్ణామృతంలో భాగంగానే భావిస్తూ అపరాధ క్షమాపణ స్తోత్రాన్ని ఈరోజు మనం ప్రస్తావన చేసుకుందాం. కొందరు ఉపాసనా సంప్రదాయంలో ఏం చెప్తారంటే, పరమేశ్వరుడు మంత్రాన్ని ఒక దీక్షగా జపించేటువంటి వారు ఆ మంత్ర జపానంతరం ఈ అపరాధ క్షమాపణ స్తోత్రం చదువుకోండి అని చెప్తారు. అదేవిధంగా నిత్య శివపూజ చేసిన తర్వాత కూడా ఈ స్తోత్రం చదవడం చాలా మంచిది అంటారు. ఎందుకంటే చేసిందంతా చేసాం కానీ చేయాల్సినంత చేయలేదు. ఏది చేసాం కానీ చేయవలసింది చేశామా? మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వర యత్ పూజితం మయాదేవ పరిపూర్ణం తదుస్తే అనాల్సిందే. ఎందుకంటే ఆ లోపాలు లేకుండా ఏదీ జరగదు. ద్రవ్యలోప మంత్రలోప క్రియాలోపములు కర్మకు ఉన్నటువంటి పెద్ద దోషాలు. సంపూర్ణ జ్ఞానం మానవ మేధలకు కష్టం. అందుకే అన్నీ తెలిసి చేయడం కష్టం. అన్నీ తెలుసుకుని చేసే లోపల ఆయువు అయిపోతుంది. అందుకే తెలిసినంత, పెద్దల నుంచి నేర్చుకున్నంత, చెయ్యగలిగినంత మనం చేస్తాం. కానీ కోరేది మాత్రం ఫలితం ఎలాంటిదంటే ఎంత చేసామో అంతకివ్వని అడగం. చెయ్యాల్సినంత చేస్తే ఎంత రావాలో అంత అడుగుతాం. వచ్చింది చెయ్యగలిగినంత చేస్తాం, చెయ్యాల్సినంత చేసిన దానికి ఫలితం అడుగుతాం. అందుకే ప్రధానికి ఫలశ్రుతుల్లో చెప్పిన ఫలాలన్నీ ఎందుకు రావట్లేదంటే చేయాల్సినంత చేయట్లేదు, చేయగలిగినంత చేస్తున్నాం. అయితే ఇంకో చిట్కా ఉన్నది. చెయ్యాల్సినంత చేసిన ఫలితం రావాలంటే చిట్ట చివరికి నేను చెయ్యాల్సినంత చెయ్యలేదన్న స్పృహ అయినా ఉండాలి. కనీసం నేను చెయ్యాల్సినంత చేయలేదు, చేయగలిగినంత చేశాను అనేటటువంటి స్పృహ ఉండాలి. కనుక ఏది చెయ్యగలిగానో అదే చేశాను తప్ప చేయాల్సినంత చేయలేకపోయాను, ఆ దోషాన్ని క్షమించు ఉండాలి. కనుకనే క్షమాపణ అనే మాట ఎక్కడొస్తుందంటే చెయ్యాల్సింది చెయ్యనప్పుడు క్షమించమని అడగాలి, చెయ్యకూడనిది చేసినప్పుడు క్షమించమని అడగాలి. రెండింటి కోసం అడగాలి క్షమాపణ. కానీ భగవంతుడి క్షమాపణ ఎప్పుడు అడగాలంటే ఎప్పుడూ అడుగుతూనే ఉండాలి. ఎందుకంటే మనం చేసేవా 2 పనులే. ఏది? చెయ్యాల్సింది చెయ్యకపోవడం, చెయ్యకూడనిది చేయడం. చెయ్యాల్సింది చెయ్యకపోవడాన్ని విధిని వదిలేయడం అంటారు. చెయ్యకూడదాన్ని చెయ్యడం అనేది నిషేధాన్ని ఆచరించడం అంటారు. పాపం అంటే 2, విధిని వదిలేయడం, నిషేధాన్ని చేయడం. ఇది చేయడానికి అనేక కారణాలు ఉన్నాయి. మనం పాపం చేయడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి అజ్ఞానం, రెండవది అహంకారం, మూడవది మన బుద్ధికి ఇంద్రియాలకు ఉన్న పరిమితత్వం,
అలాగే వివిధ దశల్లో మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల ప్రాబల్యం. ఎన్నెన్ని చెప్తాం, ఆరోపించాలి అంటే బోరుడు కనిపిస్తాయి, ఇక ఒకటి కాదు. కనుకనే వివిధ దశల్లో మన శరీర అవస్థల్లో చూస్తే మనకు భగవంతు ఇచ్చిన ఆయువులో తరించడానికి అంత వినియోగించుకోగలుగుతున్నాం అని ప్రశ్న వేసుకుంటే మన దశలన్నిటి మనల్ని ఒక్కసారి రివైండ్ చేయిస్తారు, రాబోతున్న దశలను కూడా చూపిస్తారు. అపరాధ క్షమాపణ స్తోత్రం ఒక జీవిత కాలంలో మనం ఎంత దుర్వినియోగం చేసుకుంటున్నాం అనేది చెప్తాడు. దుర్వినియోగం చేసుకున్నామనేనా ఆయన దగ్గర ఒప్పుకోగలగాలి కదా, కనీసం అదైనా చేయగలగాలి కదా. కనుక ఇప్పుడు చెప్తున్న అపరాధ క్షమాపణ స్తోత్రం అప్పయ్య దీక్షితుల వారు రచించారు, మనం వింటున్నాం అని కాకుండా ప్రతి జీవుడు శివుని ముందు ఆక్రోశిస్తున్నాడనే భావంతో చూస్తే ఇప్పుడు చెప్పబోయేది మీది నాది అవుతుంది, లేదా అప్పయ్య దీక్షితులదే అవుతుంది. అప్పయ్య దీక్షితులది అయితే మనకెందుకు, మీది నాది చేసుకోవడం కోసమే కదా ఈ మాట. దశలు మానవ జీవితంలో ప్రధానంగా దశలు బాల్య, యవ్వన, వార్ధక్య, ప్రధానంగా 3 దశలే. 3 ఒప్పుకోవాలి. అంటే మళ్ళీ యవ్వనాన్ని 2 భాగాలు చేస్తారు, కౌమారమని, ఇవి పక్కన పెడదాం. కానీ బాల్యం, యవ్వనం, కౌమారం ఈ 3 ఎందుకు చేసుకున్నామంటే ఒకటి ఏమీ తెలియని అజ్ఞానంతో గడిచిపోతుంది, 2 అన్నీ తెలుసుకుని అనుకునే అహంకారంతో గడిచిపోతుంది, మూడవది వచ్చిందే ఏమీ చెయ్యలేని అసహాయత గడిచిపోతుంది. కానీ మొదట అజ్ఞానం, తర్వాత అహంకారం, మూడవది అసహాయత. ఇదే జీవితం. మొదట అజ్ఞానంతో చేయలేకపోయాను, తర్వాత అహంకారంతో చేయలేకపోయాను, ఆ తర్వాత అసహాయతతో చేయలేకపోయాను, తర్వాత చేద్దామంటే జీవితం లేదు. కనుకనే ఏదో ఒక సమయంలోనైనా చెయ్యలేకపోయానన్న మాట ఆయన దగ్గర చెప్పడమేనా చెయ్యగలిగితే ధన్యులమవుతాం. స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు మార్గశిర శుద్ధ దశమి. చాలా విశిష్టవంతమైనటువంటి పుణ్య పరంపరతో కూడినటువంటి రోజుగా చెప్తాం. ఆది మధ్యాంతరవర్తి నారాయణుడైనటువంటి సూర్య భగవాన్ని ఆరాధన చేసేటువంటి చాలా చక్కటి సుదినం. రవిగ్రహ ఆరాధన చాలా చక్కటి శుభాన్ని చేకూరుస్తుంది. ఈనాడు తప్పనిసరిగా ఆరోగ్య వ్రతం అనేటువంటిది కూడా ఆచరిస్తాం. సూర్య భగవానికి సంబంధించినంత వరకు కూడాను ఓం సవిత్రే నమః అంటూ రాగి చెంబులో నీళ్లు తీసుకొని దానిలో కొద్దిగా పసుపు, కుంకుమ, ఎరుపు రంగు పువ్వు వేసి స్వామివారికి అర్ఘ్యప్రదానం చేయాలి. ఓం ఘృణి సూర్య ఆదిత్యోం అంటూ అర్ఘ్యప్రదానం చేసి ఆదిత్య హృదయ స్తోత్రపట్నం చేయాలి. ఆరోగ్య వ్రతం అనేటువంటిది ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా నిర్వహించడం వలన చాలా చక్కటి యోగవంతమైనటువంటి లక్షణం వస్తుంది. ఎటువంటి అనారోగ్యాలు లేకుండా జీవితం సుసంపన్నమై వెలుగొందుతుంది అని చెప్పేసి మనకు శాస్త్రం తెలియజేస్తోంది. సూర్య భగవానికి ప్రీతికరమైనటువంటి పరమాన్నం, అది కూడాను గోధుమ రవ్వతో చేసినటువంటిది స్వామివారికి సమర్పించి నమస్కారం చేసుకొని 10 మందికి గనక ఆ గోధుమ రవ్వతో చేసినటువంటి పాయసాన్ని పంచినట్లయితే సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని ఆ సూర్య భగవానుడు మనకు అనుగ్రహిస్తాడు. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాదిత్యం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అంటూ రవిగ్రహాన్ని పూజించాలన్నమాట. ఈ రోజున రవిగ్రహము యొక్క ప్రభావమే ఆరోగ్యప్రదమైన జీవన విధానానికి నాంది పలుకుతుంది. సూర్య భగవాన్ని గనక ఈ రోజున గనక ఆరాధన చేసినట్లయితే సర్వవిధ సంపత్తులతో పాటు ఆరోగ్య ప్రదాత అష్టైశ్వర్య సిద్ధిని మనకు ప్రసాదిస్తాడు. అందుకే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అంటూ శాస్త్రాలు అభివర్ణిస్తున్నాయి కదా. జయస్సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట శయూరవాన్ మకర కిరీటి హరిహర ఉపద్రుత శంఖచక్ర అంటూ స్వామిని ధ్యానించి తరిద్దామా మరి. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం
विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् शौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभो ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన శోభకృన్నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం శుక్రవారం. సూర్యోదయం 6:46 సూర్యాస్తమయం 5:43. తిథి దశమి ఉదయం 10:17 వరకు. నక్షత్రం అశ్విని రాత్రి 9:37 వరకు. వర్జం సాయంకాలం 5:42 నుంచి 7:16 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:57 నుంచి 9:41 వరకు. మరల మధ్యాహ్నం 12:36 నుంచి 1:20 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 2:35 నుంచి 4:08 వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. అష్టగౌరీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 1:50. నేటి విశేషం గాంధారిక ఏకాదశి, అలాగనే మోక్షద ఏకాదశి. స్మార్తులకు ఉపవాసం ఉండదగిన రోజు ఇదే. అలాగే మకరాయణం కూడా ఉంది ఇవాళ. ఆ మకరాయణ ప్రయుక్తమైనటువంటి ఉత్తరాయణ శుభపుణ్యకాలం సూర్యోదయంతో ప్రారంభమై ఉదయం 8:57 వరకు ఉంటుంది. మరో విశేషం, ధనుర్మాసంలో 6వ శుభదివసం. ఈ సందర్భంగా గోదాదేవి ఆ భగవంతుని యొక్క కథారసం అనేది అమృతం. ఆ రుచి ఎరగరా మీరు? అందుకనే ఆ అనుభవం తెలియక ఇంకా నిద్రపోతున్నాం. ఈ వ్రతాన్ని ఆచరించడానికి లేచిరా అని ఒక గోపికను లేపుతోంది. లోకాలను రక్షించేటువంటి పనిలో మునిగి పాలకడలిలో ఆదిశేషుని పాన్పుపై యోగ నిద్రలో ఉండేటువంటి ఆ సర్వేశ్వరుణ్ణి మనస్సులో భావన చేసేటువంటి యోగులు మునులు తెల్లవారుజామున నిద్రలేచి వారి వారి నిత్యకృత్యాలు ఆచరిస్తూ ప్రకృతి సంబంధం వల్ల ఎటువంటి అహంకార మమకారాలు వాళ్ళకి కలగకుండా ఉండడం కోసం హరినామస్మరణ చేస్తుంటారు. ఆయన హరిస్తాడు, పాపాలు హరిస్తాడు, అహంకార మమకారాలను హరిస్తాడు. ఉదయకాలంలో ఆ హరినామం మహాధ్వనిగా నందవ్రజమంతా కూడా వ్యాపించి మా చెవులకు సోకుతోంది, మనస్సులను ఉత్తేజం కలిగిస్తోంది. కృష్ణుని యొక్క విరహజ్వాలలతో బేటలు వారిన మా మనస్సులను చల్లబరుస్తోంది, తాపాన్ని ఉపశమింపచేస్తోంది. మేము నిద్ర లేచాం, నువ్వు ఇంకా నిద్ర లేవలేదు, ఆ హరినామం నీకు వినవడలేదా? నువ్వు కూడా లేచి వచ్చి మాతో కలు. తెల్లవారగానే పక్షులు కూడా నిద్రలేచి తమ కిలకలారావాలతో సందడి చేస్తాయే, ఆహార సంపాదనకై ఎగిరిపోతూ ఉంటాయే. ప్రాతకాలంలో ఆరాధన కోసం పక్షిరాజు గరుత్మంతుడికి అధిపతి అయినటువంటి ఆ నారాయణుని ఆలయంలో తెల్లని శంఖం ఊత్తారు కదా, ఆ గొప్ప ధ్వని నీకు ఇంకా వినిపించలేదా? ఓ పిల్ల తొందరగా లే. పూతన అనేటువంటి రాక్షసిని సంహరించాడు ఆ నందకిషోరుడు. శకటాసురుణ్ణి సంహరించాడు. ఆయన్ని కీర్తించాలి, ఆయన్ని దర్శించుకోవాలి. ఆ భాగ్యం కోసం మనం తొందరగా లేచి స్వామి కోసం వ్రతాచరణ చేయాలి అని గోపికల్ని లేపుతోంది. నేటి ఆణిముత్యాలు. కొత్తగా ఆలోచించే ప్రతి మనిషి మరోసారి జన్మించినట్టే. రాజీవలోచను సేవింపకానక రాజదైవంబని భ్రమయువారు, నారాయణుని చేరు దారి నూహింపక దారుణాఘంబుల తగలువారు.
మిగిలిన ఏ ప్రాణి కూడా భగవంతుణ్ణి చేరుకోగలగడానికి ఉద్యమించలేదు. ఒక్క మనిషికి భగవంతుడు పరమాద్భుతమైన 2 ఉపకరణములను ఇచ్చాడు. ఒకటి కంఠం, స్వరపీఠిక. ఆ కంఠంతో భగవన్నామాన్ని చెప్పుకుని తరించచ్చు. బుద్ధినిచ్చాడు. ఆ బుద్ధితో గురువుగారిని, శాస్త్రాన్ని పట్టుకుని తరించిపోవచ్చు. ఆ బుద్ధిని ఉపయోగించుకోలేడు. కంఠం ఇస్తే ఆ కంఠముతో మంచి మాటలు చెప్పడం కన్నా, చెవులతో మంచి మాటలు వినడం కన్నా, అక్కర్లేని మాటలు మాట్లాడడానికి, అక్కర్లేనివి వినడానికే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తాడు. దానివలన నారాయణుని చేరు దారి నూహింపక దారుణాఘంబుల తగలువాడు దారుణమైనటువంటి పాపములకు వశపడిపోతున్నాడు. దారుణాఘంబుల తగలువాడు ముక్తి అను పల్కు ఎరుంగక, అసలు మోక్షము అన్న మాట గురించి కించిత్ ఆలోచన కూడా చెయ్యకుండా భుక్తి మార్గ సాధనాకైక చిత్తులై, ఏమిటో ఇంకా అనుభవించాలి అనుభవించాలి అనుభవించాలి, ఎన్ని సౌకర్యాలు, ఎన్ని ఏర్పాట్లు, ఎంత దాచుకోవడమో, ఏం చేస్తాడు ఇవన్నీ? లోపలికి వెళ్ళిన ఊపిరి బయటికి వెళ్ళకపోయినా, బయటికి వెళ్ళిన ఊపిరి లోపలికి వెళ్ళకపోయినా అయిపోయిందంతే. కింవానేన ధనేన వాజికరిభిప్రాప్తేన రాజ్యేన కిం కింవా పుత్ర కళత్రమిత్ర పశుభిర్దేహేన గేహేన కిం జ్ఞాతైతక్షణభంగురం సపతిరోత్యాద్యం మనో దూరత స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీ పార్వతీ వల్లభం అంటారు. ఇంత గొప్పగా రక్షించిన ఈ శరీరం కూడా కట్టెల మీద కాలిపోతుంటే జీవుడు నిలబడి చూసుకోవాలి. కల్లరి బొమ్మయవు కాయమ్మునొల్లా అద్దె కొంపలబోలు ఆ లోకమొల్లా కనిపెంచు దొంగలవు తనయులనొల్లా ఇందుకీ భోగంబులిందుకీ మురుపు ముందు చా ఉండంగమురియంగనగుని అంటారు కదా శివమానస పూజలో. అలా ముక్తి అను పల్కు ఎరుంగక భుక్తి మార్గ సాధనాకైక చిత్తులై బాధలొందువారలై ఈ ధరాతలంబున ప్రజలు పతితులౌటకేను చింతింతునో అబ్జగర్భ. అయ్యయ్యో, అక్కర్లేని విషయాల మీద వ్యామోహితులైపోయి, ఆకర్షణకి వశపడిపోయి, చెయ్యకూడని పనులన్నీ చేసేసి అశ్రద్ధతో పాపము చేత గ్రసింపబడి పాడైపోతున్నారే. ధర్మం మీద కానీ, శాస్త్రం మీద కానీ, ప్రమాణం మీద కానీ అసలు దృష్టి నిలబట్టలేదే. ఆ విశ్వాసము, ఆ నమ్మకంతో కూడిన ప్రవర్తన కనపట్టలేదు. తండ్రి, దీన్ని కాపాడేవాడెవరు? ఎవరు ఉద్ధరిస్తారు? ఎవరు రక్షిస్తారు అని చెప్పినప్పుడు బ్రహ్మగారు ఊరటతో కూడిన ఒక వాక్యాన్ని పలికాడు, బెంగపెట్టుకోకు. ఏ పరమేశ్వరుడు కాలమునందు ఈ యుగాన్ని సృష్టించాడో, ఈ యుగానికి కలిపురుషుడు ప్రధానుడైనటువంటి కారణం చేత ఇంత గొప్పగా పాపకర్మాచరణము జరుగుతుందో, ఆ పరమేశ్వరుడే మళ్ళీ మనుష్యులను ఆదుకుని పుణ్యమును కట్టపెట్టడానికి తానుగా కదిలి వస్తాడు. అందుకే తనని ఆరాధించే వాళ్ళు ఉన్న చోట, ధర్మం నిలబడిన చోట, ధర్మమునందు అనురక్తి ఉన్న చోట, శాస్త్ర ప్రమాణము ప్రశ్నింపబడని చోట, ఆయన చెప్పిన మాట పాటించిన చోట, ఆయన వద్దన్నది చేసేవాళ్ళు లేని చోట ఈశ్వరుడు ఓర్పు పట్టవలసిన అవసరం ఉండదు. కానీ కలియుగంలో పరిస్థితులన్నీ దానికి వ్యతిరేకంగా ఉంటాయి. ఉన్నప్పుడు ఎంత ఓర్పుతో ఉండవలసినటువంటి అవతారం రావాలి. ఇప్పుడు ఓర్పు ఎవరు పట్టారు అంటే భగవంతుడు పట్టాలి. అందుకే మీరు గమనించండి, వెంకటేశ్వర అవతారం కదలడానికి మొదటి కారణం ఆయన గుండెల మీద కాలుతో తంతే అవమానాన్ని భరించి కదిలాడు. భృగు మహర్షి దేవతలలో ఎవరు యజ్ఞభోక్తగా ఉండవలసిన వాడో నేను నిర్ణయిస్తానని బయలుదేరి బ్రహ్మలోకం దాటి, కైలాసం దాటి వైకుంఠానికి వెళ్ళి రమాపతి లక్ష్మీదేవితో కలిసి ఉన్నటువంటి వేళలో తను సాష్టాంగం చేస్తే తనని చూడలేదని కోపగించి ఆయన వక్షస్థలం మీద తన్నడం ఏమిటి? ఆయన వక్షస్థలం మీద తంతే లక్ష్మి పక్కకి తొలగిపోతే ఎంత ఓర్పు పట్టాడంటే ఈ యుగంలో ఉద్ధరించడానికి ఓర్పు పట్టడం కన్నా మార్గం లేదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
నీలుడు బాణంతో అశ్వత్థామను గాయపరిచాడు, భయపెట్టాడు, బాధ పెట్టాడు. అశ్వత్థామ రక్తం ప్రవాహమై పారింది. దాంతో అశ్వత్థామ కోపించాడు. పదునైన 4 బాణాలను ప్రయోగించి నీలుడి 4 గుర్రాలను చంపాడు. ఒక బాణంతో సారథిని చంపాడు, ఇంకొక బాణంతో ధ్వజాన్ని పడగొట్టాడు. 7వ బాణంతో నీలుడి వక్షస్థలం మీదకు ప్రయోగించాడు, తీవ్రంగా గాయపరిచాడు. ఆ బాణం గట్టిగా తగలడంతో నీలుడు ఎంతో బాధపడ్డాడు. రథం వెనుక భాగంలో కూలబడి మూర్చిపోయాడు. తర్వాత నీలుడు తేరుకొని తీవ్రమైనటువంటి కోపంతో బంధువులందరితో కలిసి యుద్ధభూమిలో అశ్వత్థామను మళ్ళీ ఎదిరించాడు. మరోవైపు నుంచి ఇతర రాక్షసులను కూడా అశ్వత్థామ పైకి దూకారు. అశ్వత్థామ త్వరగా వారిపైకి వెళ్ళి వారినందరినీ సంహరించేశాడు. వారు అశ్వత్థామ బాణాలకు తట్టుకోలేకపోయారు. దాన్ని చూసి ఘటోత్కచుడు తీవ్రంగా కోపించాడు. వెంటనే మాయావి అయినటువంటి ఘటోత్కచుడు మాయా యుద్ధానికి దిగాడు. అక్కడ భయంకరమైన మాయను కల్పించాడు. ఆ మాయకు అశ్వత్థామ ఎంతో భయపడ్డాడు. మీ సైన్యమంతా యుద్ధాన్ని ఆపేసింది. అందరూ భిన్నమై నేల మీద పడి గెలగెలగెల తనుకున్నారు. రక్తంతో తడిసి ముద్దై దయనీయమైన దశలో ఉన్నారు. కౌరవులలోని ప్రధాన వీరులు, మహావీరులు, సైనికులు, రతికులు అందరూ దాదాపుగా కొంతమంది ధ్వంసం అయిపోయారు. రాజులంతా దెబ్బలు తిని పడిపోయారు. అలాగే వేల కొద్ది గుర్రాలు, రౌతులు ముక్కలు ముక్కలైపోయారు. నేలకూలి మరణించినట్లుగా వారిలో ఒకరు కనిపించారు. ద్రోణుడు, దుర్యోధనుడు, శల్యుడు, అశ్వత్థామ కూడా మోహంలో పడిపోయారు. అలా ఘటోత్కచుడు అద్భుతమైన మాయను కల్పించాడు. మాయతో మాయ కప్పేశాడు అదంతా చూసి నీ సైన్యం శిబిరం వైపు పరుగు తీసింది. వెళ్ళి దాక్కుందామని పరిగెత్తింది. అప్పుడు నేను, భీష్ముడు ఇదంతా ఘటోత్కచుడి మాయే అని, నిజం కాదు, యుద్ధం చేయండి, పారిపోకండి అని పెద్దగా కేకలు పెట్టాం. వెళ్ళండి, ఇది మాయ అంతే అని చెప్పాం. నేను అక్కడ నిల్చున్నా, నా మీద నుంచి కూడా వెళ్ళింది బాణం, నేను కూడా కొంచెం తప్పించుకున్నట్టు అయింది, కానీ నన్నేం చేయదు. అయినా ఆ మాటలను నీ సైన్యం వినలేదు. మేము చెప్పాం, మోహం చెందింది. ఎంతగా మేము చెబుతున్నా సైన్యం భయంతో పారిపోయింది. దాన్ని చూసి పాండవులు విజయాన్ని పొందారు. ఘటోత్కచుడితో కలిసి వారు పెద్దగా సింహనాదాలు చేశారు. శంఖ దుందుబులను మ్రోగించారు. ఆ ధ్వనులను 4 దిక్కులు మారుమ్రోగాయి. ఇంతలో సూర్యాస్తమయం అయింది. ఆ సంధ్యా సమయంలో అలా ఘటోత్కచుడు పారద్రోళగా నీ సైన్యం కనిపించిన దిక్కుకు పారిపోయింది అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 95వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్తున్నాడు, ఓ మహారాజా, శత్రువులను సంహరించే దుర్యోధనుడు ఘటోత్కచుడి చేతిలో తనకు కలిగిన ఓటమిని తట్టుకోలేకపోయాడు. వెంటనే భీష్ముడి వద్దకు వెళ్ళి ఆయనకు నమస్కారం చేశాడు. జరిగినదంతా చెప్పాడు. ఆయన వద్ద మాటిమాటికి నిట్టూర్పులు విడిచాడు. ఇలా అన్నాడు, ఓ పితామహ, నా శత్రువులు శ్రీకృష్ణుని ఆశ్రయించి యుద్ధం చేసినట్లుగా నేను మిమ్మల్ని ఆశ్రయించి యుద్ధం చేస్తాను. మిమ్మల్ని చూసుకొనే నేను పాండవులతో శత్రుత్వాన్ని కలిగి ఉన్నాను. అసలు మిమ్మల్ని చూసుకొనే నేను పాండవుల మీద శత్రుత్వానికి ఎక్కువ నాకు వచ్చేసింది. మీ మీదనే నాకు ధైర్యం ఉండింది. ఘోరమైన యుద్ధాన్ని ప్రారంభించాను. నువ్వు చెప్పినట్టుగానే నేను నాతో కలిసి 11 అక్షోహిణుల సేన నడుచుకుంటూ కూడా ఉంది. అలాంటి నన్ను భీముడు మొదలైన పాండవులు ఘటోత్కచుడి సహాయంతో ఓడించారు. ఓ మహాత్మా, ఆ పరాజయం నన్ను కాల్చివేస్తుంది. మీ దయతోనే నేను ఆ నీచుడైన ఘటోత్కచుడిని జయించాలని కోరుకుంటున్నాను. మీ సహాయంతోనే అతడి మీద విజయం పొందాలని అనుకుంటున్నాను. కాబట్టి మీరు నా కోరికను తీర్చండి అన్నాడు. ఆ మాటలు విని భీష్ముడు ఇలా అన్నాడు, ఓ దుర్యోధన, నేను చెప్పేది విను. ఇప్పుడు నువ్వు ఎలా ప్రవర్తించాలో చెబుతున్నావు. అన్ని సమయాల్లోనూ నిన్ను నువ్వు రక్షించుకుంటూ ధర్మరాజుతో కానీ, అర్జునుడితో కానీ, భీముడితో కానీ
నకుల సహదేవులతో కానీ మాత్రమే యుద్ధం చెయ్యి. అర్థమైందే? ఇది నా మాట, జ్ఞాపకం పెట్టుకో. అది న్యాయంగా ఉంటుంది. ఆ మాటను నీకు రాజధర్మాన్ని అనుసరించి చెప్పాను. రాజుతోనే యుద్ధం చేయాలి, అంతేగాని రాక్షసుడైన ఘటోత్కచుడితో యుద్ధం చేయకూడదు. నేను, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ మొదలైన వారం మాత్రమే నీ కోసం ఆ రాక్షసుతో యుద్ధం చేస్తాం. మేమంతా ఉన్నాం, నువ్వు చేయకూడదు. భయంకరుడైన ఆ రాక్షసరాజు మీద నీకు కోపం ఎక్కువగా ఉంటే భగదత్త మహారాజు ఆ రాక్షసుతో యుద్ధం చేస్తాడు అని చెప్పాడు. తర్వాత భీష్ముడు భగదత్తుడితో, ఓ మహారాజా, త్వరగా వెళ్ళు, విల్లు ధరించు. వీరులందరూ చూస్తూ ఉండగానే ఆ రాక్షసుతో యుద్ధం చేయి. ఘటోత్కచుడిని అడ్డగించు. కౌరవ సేవను నశించిపోకుండా చూడు. పూర్వం ఇంద్రుడు తారకాసురుణ్ణి అడ్డగించినట్లుగా నువ్వు ఆ రాక్షసుని అడ్డుకో. నీ దగ్గర దివ్యాస్త్రాలు ఉన్నాయి. నీ పరాక్రమం గొప్పగా ఉంది. పూర్వం నువ్వు చాలామంది దేవతలతో యుద్ధం చేశావు. ఈ మహాయుద్ధంలో నువ్వు ఒక్కడివే ఘటోత్కచుడిని అడ్డగిస్తావు. అతడికి దీటుగా నువ్వు ఒక్కడివే యుద్ధంలో నిలబడగలవు. కనుక నీ బలాన్ని వృద్ధి చేసుకో. ఆ రాక్షసుని ఎదిరించు, అతడిని జయించు అన్నాడు. ఆ మాటలు విని భగదత్తుడు వెంటనే శత్రువులకు ఎదురు వెళ్ళాడు. పాండవుల మీదకు విరుచుకుపడ్డాడు. ఆ భగదత్తుడిని పాండవులు చూశారు. మహారథులైన పాండవ పక్షంలోని వారు ఎంతో కోపంతో భగదత్తుడిని ఎదిరించారు. భగదత్తుడు సుప్రతీకమనేటువంటి ఏనుగునెక్కి వారందరి మీదకు దాడి చేశాడు. అప్పుడు పాండవులకు భగదత్తుడితో ఘోరమైన యుద్ధం జరిగింది. అప్పుడు భగదత్తుడు భీమసేనుని ఎదిరించాడు. భగదత్తుడు ఎక్కిన ఏనుగు మొదపట ఏనుగు. భగదత్తుడు దాని మీద నుండి వేల కొద్ది బాణాలను ప్రయోగించాడు. భగదత్తుడు భీముడి మీదకు 1000 బాణాలు ప్రయోగించాడు. అప్పుడు భీముడు కోపించాడు. వేగంగా బాణాలను ప్రయోగించి ఆ ఏనుగు పాదాలను రక్షిస్తున్న యోధులను సంహరించాడు. అందుకు భగదత్తుడు కోపించి తన సుప్రతీకమనే ఏనుగును భీమసేనుడి రథం వైపుకు తోలాడు. అది భీముడి వైపుకు వేగంగా వచ్చింది. ఆ సుప్రతీకాన్ని చూసి భీముడు పాండవ సేనలోని ఇతర మహారథులు వేగంగా ముందుకు వచ్చారు. పాండవ పక్ష మహారథులు అందరూ కోపించి దివ్యాస్త్రాలను ప్రయోగించారు. ఆ ఏనుగు 4 వైపుల నుంచి చుట్టుముట్టారు. వారి బాణాలు ఆ ఏనుగుకు తీవ్రంగా తగిలాయి. దాని నుంచి రక్తం ధారగా కారింది. అప్పుడు దశారణ దేశాధిపతి కొండలాగా ఉన్న తన ఏనుగునెక్కి భగదత్తుడు ఏనుగు మీదకు దూకాడు. ఆ ఏనుగును చూసి శ్రేష్టమైన సుప్రతీకం దానిని అడ్డగించింది. ఇంతలో దశారణ దేశాధిపతి కోపించాడు. తన ఆ ఏనుగు మీదకు 14 తోమరాలను విసిరేశాడు. అవి దాని శరీరంలోకి దూసుకొని పోయి దానితో ఆ ఏనుగు గాయపడింది. దాని మదం దిగిపోయింది. అది చాలా వేగంగా వెనక్కు పరిగెత్తింది. భయంకరంగా ఝీంకరిస్తూ సైన్యాన్ని వేగంగా మర్దిస్తూ పరిగెత్తింది. నీ సైన్యంలో ఉండే వాళ్ళనే తొక్కికొని వెళ్ళిపోయింది. అలా ఏనుగు ఓడిపోగా పాండవ సైన్యంలోని మహారథులు పెద్దగా సింహనాదం చేస్తూ యుద్ధం చేయటానికి ముందుకొచ్చారు. భీమసేనుని ముందుగా ఉంచుకొని పాండవ సైనికులు భగదత్తుడి మీదకు వివిధ బాణాలను ప్రయోగించారు. అందుకు భగదత్తుడు ఎంతో కోపించి తన ఏనుగును వారిపైకి తోలాడు. దానిని తన చేతిలోని అంకుశాలతోనూ తన కాళ్ల బొటనవ్రేళ్లతోనూ ప్రేరేపించాడు. ఆ సుప్రతీకం చాలా తీవ్రంగా కోపించింది. రథాలను, ఏనుగులను, రౌతులతో పాటు గుర్రాలను, పదాతులను కూడా తొక్కేసింది. అది ఆ యుద్ధభూమిలో అటు ఇటు పరిగెత్తుతూ 100 వేలుగా సైన్యాన్ని వధించింది. అలాది అల్లకల్లోలం చేస్తూ ఉంటే అగ్నిలో పడవేసిన చర్మంలాగా పాండవ మహాసైన్యం ముడుచుకొని పోయింది. మేధావి అయినటువంటి భగదత్తుడు తమ సైన్యాన్ని నాశనం చేయటాన్ని ఘటోత్కచుడు చూశాడు. ఆయనకి ఎంతో కోపం వచ్చింది. భగదత్తుడి మీదకు దూకాడు. అప్పుడు ఘటోత్కచుడు చాలా భయంకరమైన రూపంతో ఉన్నాడు. రోషంతో మండిపడ్డాడు. ఆ ఘటోత్కచుడు ఆ ఏనుగును సంహరించాలని ఒక శూలాన్ని తీసుకుని వేగంగా
ఆ సుప్రతీకం మీదకు విసిరాడు. ఆ త్రిశూలం 4 వైపులా నిప్పు రవ్వలను వెదజల్లుతోంది. అది వేగంగా తన మీదకు రావటాన్ని చూసి భగదత్తుడు వెంటనే ఒక అర్ధచంద్ర బాణాన్ని ప్రయోగించాడు. వేగవంతమైన ఆ బాణం ఆ మహాశూలాన్ని 2 ముక్కలు చేసింది. ఆ శూలాన్ని చూసి భగదత్తుడు నిలబడు నిలబడు అంటూ బంగారం పిడితో ఉన్నది, అగ్నిశిఖల్లాగా ఉన్నది అయిన మహాశక్తిని ఘటోత్కచుడి మీదకు విసిరేశాడు. ఆకాశంలోంచి అది పిడుగులాగా పడుతోంది. వెంటనే ఘటోత్కచుడు వేగంగా పైకి ఎగిరి దాన్ని పట్టుకొని సింహనాదం చేశాడు. తన మోకాలి మీద పెట్టుకొని భగదత్తుడు చూస్తూ ఉండగానే మధ్యలోకి విరిచి నేలపై పడేశాడు. అప్పుడు భగదత్తుడు తన ధనస్సును లాగి పాండవులను బెదిరించాడు. కోపంతో భీమసేనుడి రథాశ్వాలను చంపాడు. 3 బాణాలు ప్రయోగించి భీముడి సింహధ్వజాన్ని ఛేదించాడు. తర్వాత భీముడు సారథిపై ఇంకో 3 బాణాలను ప్రయోగించి గాయపరిచాడు. అలా తీవ్రంగా జరుగుతున్న ఆ యుద్ధంలో భగదత్తుడు బాణాలను వేగంగా ప్రయోగించాడు. దాంతో భీముడు సారథి అయిన విశోకుడి బాధను తట్టుకోలేక రథంలో వెనక్కి వెళ్ళి కూలబడ్డాడు. తర్వాత భీముడు గదను తీసుకొని వేగంగా రథం మీద నుండి కిందికి దూకాడు. గదని ఎత్తిపట్టుకొని పర్వతంలాగా నిలబడ్డాడు. అతన్ని చూడగానే నీ సైన్యం అంతా ఎంతో భయపడింది. ఆ సమయంలో మరోవైపున అర్జునుడు శత్రువులందరినీ సంహరిస్తున్నాడు. వేగంగా భీమ ఘటోత్కచులు భగదత్తుడితో పోరాడుతున్న చోటుకు వచ్చాడు. భీముడు యుద్ధం చేస్తూ ఉండగానే అర్జునుడు శత్రువులపైకి బాణాలు వేస్తూ తీవ్రంగా యుద్ధం చేశాడు. అది చూసి దుర్యోధనుడు త్వరగా రథాలు, ఏనుగులు, గుర్రాలతో నిండి ఉన్నటువంటి తన అపార సేనను అర్జునుడి వైపుకు పంపించాడు. అర్జునుడు ఆ కౌరవుల మహాసైన్యాన్ని వేగంగా ఎదుర్కొన్నాడు. మరోవైపున భగదత్తుడు తన ఏనుగులతో పాండవ సేనను నుగ్గు చేస్తూ ధర్మరాజు మీదకి వచ్చి దాడి చేశాడు. అప్పుడు భగదత్తుడికి పాంచాలులతోనూ పాండవ సేనతోనూ కైకేయులతోనూ భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ సమయంలో భీముడు కృష్ణార్జునులకు ఇరావంతుడు మరణించిన కథను జరిగినట్లుగా చెప్పాడు అన్నాడు సంజయుడు. అప్పుడు చెప్పాడు ఆ కథ అంతా కూడా. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 96వ అధ్యాయం 8వ రోజున యుద్ధ వివరణ. ఇక్కడ సంజయుడు ధృతరాష్ట్రుకి ఇలా చెప్పాడు. ఓ మహారాజా, తన కుమారుడైన ఇరావంతుడు మరణించాడని అర్జునుడు విని ఎంతో దుఃఖించాడు. దుఃఖంతో పట్టుకున్నాడు, అట్లనే పడిపోయాడు. సర్పం బుసగుట్టినట్టుగా నిట్టూర్పులు విడిచాడు. యుద్ధరంగంలో కృష్ణుడితో ఇలా అన్నాడు. ఓ ప్రభు, జ్ఞాని అయిన విదురుడు ఈ భయంకరమైన కౌరవ పాండవ వినాశనం గురించి ముందే చెప్పాడు. అందువల్లే ధృతరాష్ట్ర మహారాజును ఎంతో వారించాడు. ఓ మధుసూదన, యుద్ధంలో కౌరవులు మేము కూడా ఇంకా అనేక ఇతర వీరులను సంహరించాం. ధనం కోసమే ఈ కుచ్చితమైన పనిని చేస్తున్నాం. ఈ ధన సంపాదన కోసమే జాతి నాశనం జరుగుతోంది. ఇలాంటి ధనం నిందించదగింది. జ్ఞాతుల వధతో ధనం సంపాదించడం కన్నా మానవుడు ధనహీనుడై మరణించడం మేలు. ఓ కృష్ణ, ఇక్కడికి వచ్చిన ఈ జ్ఞాతులను చంపి ఏం సంపాదిస్తాను? దుర్యోధనుడి తప్పుల వల్ల, శకుని కర్ణులు చేసిన చెడు ఆలోచనల వల్ల ఈ రాజులందరూ అన్యాయంగా మరణిస్తున్నారు. ఓ మధుసూదన, ఆనాడు ధర్మరాజు దుర్యోధనుని గతంలో ఎందుకు యాచన చేశాడో నాకిప్పుడు అర్థం అవుతోంది అన్నాడు. ధర్మరాజు చేసిన పనే చాలా మంచిది, సరైంది. ధర్మరాజు అర్ధరాజ్యం కానీ లేదా కనీసం 5 ఊళ్ళను కానీ ఇమ్మని అడిగాడు యాచన. నాకప్పుడు అనిపించలేదు ఎందుకు అడుగుతున్నాడని. కానీ ఇప్పుడు బాగుంది అనిపిస్తుంది. కానీ చెడు బుద్ధి గల దుర్యోధనుడే ఆయన అడిగింది అంగీకరించలేదు కదా. దాని ఫలితంగా ఈరోజు ఎంతోమంది క్షత్రియ వీరుల యుద్ధంలో సంహరించబడుతున్నారు. ఇందుకు నన్ను నేనే నిందించుకుంటున్నాను.
ఓ మధుసూదన, యుద్ధభూమిలో నేను ఇలా మాట్లాడడం చూసి ఈ రాజులందరూ నన్ను అసమర్థుడు అంటున్నారు. అంటారు, పర్వాలేదు. జ్ఞాతులతో యుద్ధం చేయటం నాకు ఇష్టం లేదు. అయినా నీ ఆదేశం మేరకు నేను యుద్ధం చేస్తాను. కనుక నువ్వు త్వరగా మన రథాన్ని దుర్యోధనుడి సైన్యం మీదకు నడిపించు. అపారమైన ఈ యుద్ధ సముద్రాన్ని నా భుజాలతో నేను దాటుతాను. ఓ మాధవ, ఈ సమయాన్ని వ్యర్థం చేసుకోనన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు గుర్రాలను అదిలించి రథాన్ని ముందుకు నడిపాడు. ఇంతలో నీ సైన్యంలో పెద్ద ధ్వని చెలరేగింది. అది పౌర్ణిమ నాడు బాగా గాలి వీస్తే చెలరేగే సముద్రపు హోరులాగా కనిపించింది. మధ్యాహ్న సమయంలో ఘోరమైన యుద్ధం జరిగింది. భీముడు యుద్ధరంగంలో అగ్నిలాగా మండిపోయాడు. భీముడు కోపించి గర్వించిన పులిలాగా విజృంభించాడు. తీవ్రమైన ఒక బాణంతో యోడోరస్కుడనే నీ పుత్రుణ్ణి కొట్టాడు. దానితో అతడు వెంటనే మరణించాడు. తర్వాత సింహము క్షుద్రమృగాన్ని వేడినట్లుగా ఇంకొక పదునైన బాణంతో కుండలిని అనే నీ పుత్రుణ్ణి సంహరించాడు. ఆ తర్వాత భీముడు పదునైన బల్లాలను వేగంగా నీ పుత్రుల మీదకు ప్రయోగించాడు. ఆ బాణాలు రథాల మీద ఉన్న నీ పుత్రులను క్రిందికి పడేశాయి. అనాదృష్టి, కుండభేది, వైరాటుడు, దీర్ఘలోచనుడు, దీర్ఘబాహుడు, సుబాహుడు, కనకధ్వజుడు అనేవారు రథం మీద నుండి కింద పడిపోయారు. భీముణ్ణి వారు యమధర్మరాజు అనుకొని యుద్ధరంగం నుంచి పరిగెత్తారు. యమధర్మరాజు వస్తున్నాడని పరిగెత్తారట. ఇలా యుద్ధంలో నీ పుత్రులు నాశనం చేస్తున్న భీముణ్ణి చూసి ద్రోణుడు అక్కడికి వచ్చాడు. భీముణ్ణి అడ్డుకున్నాడు. ద్రోణుడు వారిస్తున్నా భీముడు ఆగలేదు. నీ పుత్రులను చంపుతూనే ఉన్నాడు. అప్పుడు భీముడి పరాక్రమం చాలా అద్భుతంగా కనిపించింది. ద్రోణుడు ప్రయోగించిన బాణవర్షాన్ని భీముడు సహించాడు, తట్టుకున్నాడు. అలాగే భీముడు నీ పుత్రులను వధిస్తూ ఉండటం అనేది ఆశ్చర్యకరంగా కనిపించింది. భీముడు నీ పుత్రుల మధ్యలో తిరిగాడు. నీ వారితో ఆడుకొన్నాడు. భీముడు నీ పుత్రులతో కొందరిని చీల్చి చెండాడు, వధించాడు. మిగిలిన వారిని పారిపోయేలాగా చేశాడు. మరోవైపున భీష్ముడు, భగదత్తుడు, కృపుడు కలిసి విజృంభిస్తున్న అర్జునుణ్ణి యుద్ధంలో వారించారు. ఇంకొక వైపున అభిమన్యుడు అంబష్టుడి రథాన్ని ధ్వంసం చేసి తన బాణాలతో అతన్ని బాధించాడు. అంబష్టుడు తీవ్రంగా గాయపడి రథం మీద నుండి వేగంగా క్రిందికి దూకాడు. కత్తిని గిరిగిరా త్రిప్పి అభిమన్యుడి మీదకు విరిసిరేసి వేగంగా పరిగెత్తి కృతవర్మ రథాన్ని ఎక్కాడు. అంబష్టుడు విసిరేసిన కత్తిని నేర్పుగా తన బాణాలతో ముక్కలు ముక్కలు చేశాడు. ఆ మహాయుద్ధంలో నీ సేనలు, వారి సేనలు ఒకదానిని ఒకటి ఎదుర్కొని సర్వనాశనం అయిపోయాయి. అతి తీవ్ర యుద్ధంతో సైనికులు ఎంతో అలసిపోయారు, నలిగిపోయారు. కొంతమంది పారిపోవటం చీకటి పడింది. మాకు మా సేవకులే కనిపించలేదు, ఎటు వెళ్ళారో తెలియలేదు. అప్పుడు ఇరుపక్షాల వారు యుద్ధాన్ని విరమించారు. ఎందుకంటే ఎవరు లేరు, అంతా పరిగెత్తారు. వాళ్ళు పరిగెత్తారు, వీరు పరిగెత్తారు. ముఖ్య వాళ్ళే కనపడుతున్నారు అక్కడ. ఇంతలో మహాభయంకరమైనది, రౌద్రమైనది అయినటువంటి ప్రదోషకాలం వచ్చింది. సంధ్యా సమయం అయింది. ఆ సమయంలో కౌరవులు, పాండవులు ఒకేసారి తమ సేనలను వెనక్కు పిలిచారు. అందరూ తమ తమ సైన్యాలతో కలిసి తమ తమ శిబిరాల్లోకి వెళ్ళారు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.